డీలిమిటేషన్ లేదా పునర్విభజీకరణ. మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిల్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని నేనే కాదు అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఏపీ గురించి మాట్లాడుకుందాం. అన్ని కాన్స్టిట్యుయెన్సీల గురించి నేను మాట్లాడలేను కానీ, మా కాన్స్టిట్యుయెన్సీ అయిన పోలవరం ఎస్టీ, తర్వాత పక్కన గోపాలపురం కాన్స్టిట్యుయెన్సీ గురించి కొంచెం నాకు తెలిసిన డీటెయిల్స్, నాకు అనిపించిన అవగాహన నేను చెప్తాను. ఎప్పటినుంచో సిన్స్ వెరీ లాంగ్ టైమ్ ఈ కాన్స్టిట్యున్సీల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎక్కడ ద్వారకా తిరుమల, ఎక్కడ గోపాలపురం, ద్వారకా తిరుమలని తీసుకెళ్ళి గోపాలపురం నియోజకవర్గంలో కలిపారు. ఎక్కడ పోలవరం, ఎక్కడ ఇటు సైడు ఈ ఎరంపేట ఈ గ్రామాలన్నీ ఇవన్నీ తీసుకెళ్ళి పోలవరంలో కలిపారు. సో ఇవన్నీ చాలా చేంజెస్ వస్తాయి. ఈ 2 నియోజకవర్గాల్ని మ్యాక్సిమం 3-4 నియోజకవర్గాలుగా విభజిస్తారనేది నా ఒపీనియన్. సో అండ్ పోలవరం ఎప్పటి నుంచో ఎస్టీలో ఉండిపోయింది. మ్యాక్సిమం ఈసారి ఇవన్నీ ఈ ద్వారకా తిరుమల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కలిపి ద్వారకా తిరుమల కొత్త నియోజకవర్గం చేస్తారని నా ఒపీనియన్. లేదంటే ఈ జంగారెడ్డిగూడెం ఒక కొత్త నియోజకవర్గం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ రెండిట్లో ఒకదానికి బీసీ, ఒకటి ఓసీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. మెయిన్లీ మాత్రం ఈ 4 3 ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లు ఉంటాయి. సో మగ లీడర్లు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళని కూడా పొలిటిక్స్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి.